దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు. నేటి ఉదయకాల వాక్యము చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో నుండి 16వ వాక్యం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నవలే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తన ప్రజలను కిరీటమందలి రత్నవలే అని పోల్చి తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ కిరీటమందలి రత్నములు ఏ రీతిగా ఎంచుకుంటారో అని గమనించినట్లయితే అవి పరిశుభ్రమైగా ఉండేటువంటి రత్నాలని ఎంపిక చేస్తారు. రెండవదిగా గమనించినట్లయితే కాంతివంతముగా మహిమకరంగా కనబడే రత్నాలను ఎంపిక చేస్తారు. మూడవదిగా ఆ యొక్క ఏ లోపము లేని అర్హత కలిగినటువంటి రత్నాలను కిరీటంలో పొదిగించేదానికి ఎన్నుకుంటారు. కనుక ఆ యొక్క కిరీటంలో ఎలాంటి రత్నాలను సమకూర్చి ఏర్పరిచి పొదిగిస్తారో, ఆయన బిడ్డలమైన మనము కూడా ఆ కిరీటమందలి రత్నముల వలె మన జీవితం ఉండాలని దేవుడు తన ప్రజలుగా దేవుడు చెప్పుటకు అలాంటి అర్హతలు కలిగి ఉండాలని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే మనము పాపము లేని వారముగా, పాపానికి దూరముగా జీవించాలని, రెండవదిగా దేవుని యొక్క మహిమ చేత ప్రకాశించేది వారంగా ఉండాలి అని, మూడవదిగా గమనిస్తే ఏ లోపము లేకుండా అర్హత అయినటువంటి రత్నముల వలె మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఉదాహరణకు చూసినట్లయితే భక్తుల జీవితాల్లో దావీదును గమనించినట్లయితే, దావీదు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. అదే రీతిగా దానియేలు జీవితంలో చూస్తే దేవునితో చేసుకున్న ఒడంబడిక ప్రకారంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ దేవునిని రోజుకు 3 మార్లు ప్రార్థించకుండా ఉండకుండా ఉన్నాడండి. అదే రీతిగా ఆ మరియా గారిని గమనించినట్లయితే ఆమె దేవుని దూతని యొక్క మాటకు విధేయురాలుగా చూపించింది. కనుక అందును బట్టి వాళ్ళు కిరీటమందలి రత్నం వలె వారి సాక్ష్యాన్ని, వారి జీవితాన్ని కనపరుచుకున్నారు. ఈ ఒక్క ఉదయకాల సమయంలో ఈ మాట ఉంటున్న మనము కూడా దేవుని మాట వినాలి, దేవుడు చూపిన మార్గంలో నడవాలి, దేవునితో చేసుకున్న ఒడంబడికల ప్రకారంగా మనం జీవించాలి. ఎప్పుడు మనం ఈ లోక పాపములకు దూరంగా జీవిస్తూ, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉంటూ, మనము ఒక ప్రత్యేకించబడిన వారముగా దేవుని యొక్క కిరీటమందలి రత్నం వలె ఉన్నవారంగా ఉన్నటువంటి మనము ఎలాంటి మలినం లేనటువంటి వారముగా, ఎలాంటి అందహీనమైనటువంటి వారముగా, లేకపోతే విలువ లేనటువంటి వారముగా మనం మారకూడదండి. అలాగైతే దేవుడు అలాంటి వారిని ఏర్పరచుకొనడు, అలాంటి వారిని ప్రక్కన పెడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కిరీటమందలి రత్నం వలె ఉండాలని దేవుడు ఇష్టపడుతుండగా, మనమందరం కూడా ఆ రీతిగా దేవుడు కిరీటంలో రత్నముల వలె మనల్ని ఎంపిక చేసుకునే విధంగా మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని, మన భక్తిని మనము నిలుపుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో తెలియజేస్తుండగా, మనము ఆ రీతిగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.